మన నిజామాబాద్కి వెళ్దాము. ఇక కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో విశేష స్పందన వస్తోందని చెప్తున్నారు పొద్దుటూరి వినయ్ రెడ్డి. ఇకపోతే బీఆర్ఎస్ పార్టీ పట్ల ఆయన పాలనపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని ఆయన తెలియజేస్తున్నారు. ఇక చూసుకుంటే బీఆర్ఎస్ హయాంలో ఎక్కడ కూడా అభివృద్ధి జరగనే లేదు, అసలు అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీ చేయనే లేదంటూ వినయ్ రెడ్డి చెప్పుకొస్తున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తథ్యం అంటూ ఆయన గట్టిగా చెప్తున్నారు బిగ్గర్ గలంతో. ఇక 6 గ్యారెంటీల్ని ప్రజలందరికీ ఆయన మంచిగా వివరిస్తున్నారు. ప్రజలకు కాంగ్రెస్ పై నమ్మకం ఉందని ఆయన గట్టిగా చెప్తున్నారు వినయ్ రెడ్డి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థి వినయ్ రెడ్డి గారు ఇటు నిజామాబాద్ ఆర్మూర్ నియోజకవర్గంలో ఇంటింటికి ప్రచారం చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఇటు మాణిక్బండ తండా వద్ద ఉన్న మాణిక్బండ తండా వద్ద కూడా వినయ్ రెడ్డి గారు ఇంటింటికి ప్రచారం చేపడుతున్నారు. చేతి గుర్తుకి ఓటేయాలని చెప్పి కూడా ప్రచారం చేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఇప్పుడు ప్రజల నుండి ఎలా స్పందన ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఇంటింటికి ప్రచారం చేపడుతున్నారు, ఎలా ఉంది, ఎలా స్పందన వస్తుంది? ప్రజలు మార్పు అనేది రావాల్సిందే, ఈ జీవన్ రెడ్డిని ఇక్కడ నుంచి పంపించాల్సిందే అని ప్రతి ఒక్కరు, మహిళలు కానీ, యువత కానీ, వృద్ధులు కానీ ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను ఇప్పటి వరకు ఈ మాణిక్ బండార్ తాండాలో ఒక్కటి కూడా ఇయ్యలే. మన ఇల్లులు ఇక్కడ ఉన్నాయంటే ఇంద్రమ్మ హయాంలో కట్టిన ఇంద్రమ్మ ఇల్లులే ఉన్నాయి, కానీ ఇక్కడ ఎక్కడ కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ ఒక ఇల్లు కూడా కట్టియలే. మేమేం కోరుతున్నామంటే మీరు 2 సార్లు వాళ్ళకి అవకాశం ఇచ్చిర్రు, ఎటువంటి అభివృద్ధి చేయలే. ఇక్కడ ఉన్న రోడ్లు కానీ, వాటర్ ట్యాంక్ కానీ, ఇల్లులు కానీ అన్నీ కూడా కాంగ్రెస్ హయాంలో కట్టినవి ఉన్నాయి, కానీ ఈ బీఆర్ఎస్, ఈ జీవన్ రెడ్డి వీళ్ళు ఏం చేయలే. ఇక్కడికి రానియం. ఈసారి మేము ఏదైనా సరే మేము కాంగ్రెస్కి వేసుకుంటాం, భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని గతంలో టీఆర్ఎస్లో తిరిగిన వాళ్ళు కూడా చెప్తున్నారు. ఒకటే మాట ఉంది, అందరూ కూడా మార్పు తీసుకొద్దాం, ఈ జీవన్ రెడ్డిని ఆర్మూర్ ప్రాంతం నుంచి తరిమి కొడదామని చెప్పి కోరుకుంటున్నారు. మేమేమంటున్నాం, ఒకసారి అవకాశం ఇయ్యండి, ఇంకా లేని వాళ్ళకి ఇల్లులు కట్టిస్తాం, 500 రూపాయలకే సిలిండర్ ఇస్తాం, 2000 రూపాయలు కాదు మీకు పెన్షన్ 4000 ఇస్తాం, కరెంటు 200 యూనిట్ వరకు ఉచితంగా ఇస్తున్నాం. మీరు మహిళలు ఎక్కడికన్నా పోండి, బస్సు సౌకర్యం ఉచితంగా ఉంది. మహాలక్ష్మి కింద ప్రతి ఇంట్లో ఒక మహిళకి 2500 రూపాయలు ఇస్తాము. అదే రకంగా ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాం. ఆరోగ్యశ్రీ కార్డు కూడా 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తాం. భూమి లేని వాళ్ళకి 12,000 రూపాయలు కౌలు కింద, లేబర్ కింద మనం ఇస్తాం సంవత్సరానికి. ఇట్లా ప్రతిదీ కూడా మహిళలు, వృద్ధులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే వారందరికీ కూడా రకరకాలుగా సాయం వస్తుంది. అందుకోసం మేమందరం కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో ప్రశాంతంగా ఉన్నాం. ఈసారి కాంగ్రెస్కి వేసుకొని అందరం కూడా మంచి వాతావరణం సృష్టించుకుంటామని చెప్పి చెప్తున్నారు. గ్రామానికి మీరు వెళ్తున్నారు, వెళ్తే భాగంగా ప్రజలు ఎలాంటి సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తున్నారు, వాళ్ళతో ఎలా సమస్య పడుతున్నారు, ఎలాంటి? ఇప్పుడు తెలంగాణ వస్తే మన బతుకులు బాగుపడతాయి అనుకున్నారు. ఒక ముఖ్యమంత్రి ఏమో లక్షల కోట్లు సంపాదించుకోర్రు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేనేమో 1000 కోట్లు సంపాదించుకుండు. ఈ ఎమ్మెల్యే ఏమంటుండు, నేను 1000 కోట్లు సంపాదించుకున్నా, మళ్ళీ 100-200 కోట్లు ఖర్చు పెడతా, వీళ్ళందరినీ నేను కొనేస్తా, ఈ మహిళలు ఎంతసేపు నాకు అందరికి కుక్కర్లు వంచుతా, మొన్న దసరాకి మటన్ వంచిండు, ప్రతి ఇంటికి మటన్ వంచిండు, చీరలు వంచిండు, అలా లీడర్లకు అందరికి తులం బంగారం పెట్టి కాళ్ళు మొక్కిండు. అదేవిధంగా ఇంకా దీపావళి ఉంది, దీపావళికి పటాకులు, స్వీట్లు, ఇంకేమేమి పంచుతాడో పైసలు కూడా ఇస్తాడు కావచ్చు. మళ్ళీ ఓటింగ్ అప్పుడు కూడా ఓటుకి 10,000 ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఎన్ని రకాల డ్రామాలు చేసినా, నువ్వు ఏమి చేసినా ప్రజలు ఏమనుకుంటుర్రు అంటే నువ్వు ఏమి ఇచ్చినా తీసుకుంటాం రా భయ్, బరాబర్ ఈసారి కాంగ్రెస్కి వేస్తాం. ఏ పదవి లేకున్నా మాకు వినయ్ అన్న అన్ని రకాలుగా సాయం చేసిండు, పండగకు ఉంటే బియ్యం పంచిండు, మాకేమన్నా లేకపోతే ఆర్థిక సాయం చేసిండు. నువ్వు ఎప్పుడన్నా ఎవరికన్నా ఆర్థిక సాయం చేసినావా? ప్రభుత్వం ఇచ్చిన పైసలు తప్ప నువ్వేమన్నా ఎవరికన్నా ఏమన్నా చేసినావా? రకరకాల ప్రజల్ని బెదిరించినావు. నువ్వు అనుకుంటున్నావు కావచ్చు ఏది చేసినా చెల్లుతుందని. ఇక అయిపోయింది నీది. ఇంకా ఏమున్నా 35 రోజుల తర్వాత నువ్వు ఆర్మూర్ ప్రాంతంలో కనబడవు. భారీ మెజారిటీతోని మా ప్రజలు ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు. జీవన్రెడ్డికి వ్యతిరేకంగా ఇటు నందిపేట మండలం తల్వేద గ్రామంలో కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తాం, ఒక మటన్ వద్దు, కుక్కర్ల వద్దని చెప్పి ఎలా చూస్తున్నది? తల్వేద గ్రామంలో జరిగింది. మొన్న సిహెచ్ కొండూరులో కూడా ఉరికిచ్చిర్రు. దాని తర్వాత ఇంకొక గ్రామంలో కూడా అదే రకంగా ఉంది. ఇప్పుడు ఈ మాణిక్ బండార్ తాండాకు వచ్చిన అక్కడ కూడా అదే పరిస్థితి ఉంది. ఎక్కడ పోయినా ఏమంటారు అంటే రకరకాల హామీలు ఇచ్చిండు, మా మోసేతుకు బెల్లం పెట్టిండు, ఏది అడిగినా కానీ ఇక 10 లక్షలు ఎందుకు 20 లక్షలు తీసుకో అన్నాడు. మా సంఘం నుంచి 50,000 నుంచి 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెట్టినాం, కానీ ఇప్పటి వరకు మా సంఘానికి ఏమి ఇయ్యలే.
ఇస్తా అని మమ్మల్ని భ్రమల్లో పెట్టిండు. ఈసారి ఏదైతే నువ్వు హామీలు ఇచ్చినావో నెరవేర్చలేదు కనుక నువ్వు మా గ్రామాలలోకి రావద్దు. అది వాస్తవం. అది నువ్వు హామీలు ఇచ్చి రకరకాలు తలవేదాలు ఎందుకు పెట్టిర్రంటే వాళ్ళు 30-40 రోజులు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసము ధర్నా చేసిర్రు. చేయంగానే గాయ చేసి వాళ్ళకి ఏ లేదు ఆల్రెడీ అయిపోయింది, జీవో తీసుకొచ్చేసిన 150 ఇల్లులు వచ్చేసినాయి, ఇక గట్టిచ్చేస్తా సంవత్సరాలు ఇచ్చేస్తా అన్నావు. సంవత్సరంన్నర అయిపోయింది, ఎక్కడ కూడా ముగ్గు పోసిన ఆనవాళ్ళు లేవు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇయ్యలే. ఏది ఏమైనా సరే నువ్వు ఏమైతే డ్రామాలు చేసుకొచ్చుంటా వచ్చినావో ప్రజలు కూడా అదే రకంగా నువ్వు రాగానే డ్రామా ఏపిచ్చేసి నిన్ను అడికెళ్ళి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రధానంగా ప్రచారంలో భాగంగా ఇంటింటికి ప్రచారం చేపడుతుంది. ప్రజల నుండి మంచి స్పందన వస్తుందని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. అనేక సమస్యలు కూడా తమ దృష్టికి తీసుకెళ్తున్నారని చెప్పి ప్రధానంగా చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఏదైతే కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ హామీలను కూడా ప్రజల నుండి మంచి స్పందన వస్తుందని చెప్పి రానున్న రోజుల్లో ఖచ్చితంగా తాము గెలిచి